ఇస్తాను నీకు ఇంకే ఉన్నాను కదా. నమస్కారం అండి. దాసనపేటలో అందరూ నివసిస్తున్నారు. ధరంపూరి రెవెన్యూ పరిధిలో సన్ స్కూల్ దగ్గర ఉన్న సత్య ఐటీ కాలేజ్ పక్కన వీళ్ళకి 7 సెంట్ల స్థలం ఉంది. ఆ 7 సెంట్ల స్థలాన్ని కబ్జా చేయడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారని గత సోమవారం కాక ముందు సోమవారం 8వ తేదీన కలెక్టర్ గారికి ఇచ్చి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దాన్ని రూరల్ స్టేషన్కి ఫార్వర్డ్ చేశారు. రూరల్ స్టేషన్ అశోక్ గారు ఎస్ఐ గారు ఫోన్ చేస్తే అక్కడికి వెళ్ళి మా పత్రాలన్నీ చూపించడం జరిగింది. ఇది రూరల్లోకి రాదు, 2 టౌన్ పరిధిలోకి వస్తుంది, ఇది 2 టౌన్ పరిధిలో కలిసిందని చెప్పి 2 టౌన్ సిఐ శ్రీనివాస్ గారికి ఫార్వర్డ్ చేయడం జరిగింది. శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళి పేపర్లన్నీ మేము సబ్మిట్ చేశాము. అవతల వాళ్ళు పెద్దవాళ్ళు మేమేం చేయలేము, మాకు పైనుంచి ఒత్తిడి ఉంది, దీని విషయంలో మేమేమీ చేయలేము, వాళ్ళు కాంపౌండ్లు కట్టుకుంటారు, కట్టుకున్న తర్వాత మీరు కోర్టుకు వెళ్ళి తెచ్చుకోండి లేదా కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వండి, మేమేం చేయలేమని చెప్పి మమ్మల్ని అందరం బెదిరించడం జరిగింది. గత శుక్రవారం సైట్లోకి వాళ్ళు వర్క్ చేయడానికి వచ్చారని తెలిసి మేమందరం వెళ్ళడం జరిగింది. జరిగితే సిఐ గారు 9 కానిస్టేబుల్ కట్టుకొని నేను వీళ్ళందరికీ వీళ్ళ వైపు మాట్లాడుతున్నానని బలవంతంగా నన్ను పోలీస్ జీప్లో వేసి బలప్రయోగంగా తీసుకెళ్లి రాజు 9 వరకు నన్ను స్టేషన్లో ఉంచారు. అప్పుడు స్టేషన్ బయట ఇచ్చి పంపించారు. మరుసటి రోజు శనివారం నాడు వీళ్ళలో ఉన్న 4 మహిళల్ని అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకెళ్లారు. సాయంత్రం 6 వరకు స్టేషన్ దగ్గర నుంచి స్టేషన్ బయట ఇచ్చి పంపించారు. ఈ విధంగా ఒక 7 సెంట్ల స్థలంకి బలప్రయోగం చేసి ఖాళీ చేయించి బర్ల ప్రసాద్ అనే వ్యక్తి కోసం డిఎస్పీ గారు కూడా 7 సెంట్ల స్థలం కోసం సైడ్ దగ్గరికి వచ్చి ఒక సిఏ గారు, ఇద్దరు ఎస్ఐలు, 15 మంది కానిస్టేబుల్తో అక్కడున్న మహిళల్ని అందరినీ బలప్రయోగంగా స్టేషన్కి తీసుకెళ్ళి దగ్గరుండి తెల్లవారు 4 గంటల వరకు దగ్గరుండి కాంపౌండ్లు కట్టించవలసిన పోలీస్ డిపార్ట్మెంట్కి ఏమొచ్చిందని, ఈ బడుగు బలహీన వర్గాలైన బీసీలకి ఇంత అన్యాయం